తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 21 వరకు ఈ జాతర అత్యంత వైభవంగా జరగనుంది. గంగమ్మ జాతరకు నగర ప్రజలు విచిత్ర వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు. రోజుకో వేషంలో గ్రామదేవతకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏటా తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు. 7 రోజుల పాటు రోజుకో వేషంలో గ్రామదేవతకు భక్తులందరూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వైభవంగా ప్రారంభమైన జాతర ఈ నెల 21 వరకు జరగనుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జాతరలలో తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ జాతరలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ సందర్భంగా రాజకీయ విభేదాలు పక్కన పెట్టి జాతరను ఘనంగా నిర్వహించుకుందామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఆ తల్లి కరుణ కృప కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. ఏ రకమైనటువంటి శశభిషలు లేకుండా ప్రజలమందరము కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా రాజకీయపరమైనటువంటి విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ప్రజలమందరము మనమందరము కూడా గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుందామని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. గంగమ్మ జాతరను తిరుపతి పొలిమేరలోని అవిలాల నుంచి కైకాల కుల పెద్దల చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమైంది. ఈ జాతరలో భాగంగా అమ్మవారి విశ్వరూప స్తూపానికి పసుపు కుంకుమ నీళ్లు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు వడిబాలు కట్టారు. ఆ తర్వాత గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుంచి పుట్టింటి సారే కుంకుమ కొత్త బట్టలను గ్రామ పెద్దలు తీసుకువచ్చారు. వాటిని ఆలయం తరఫున కైకాల వంశస్థులు అందుకున్నారు. దీంతో జాతర ప్రారంభమైంది. గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు గ్రామస్తులు పొలిమేర దాటరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రులు ఇక్కడే ఉండకుండా బయటికి వెళ్లిపోవడం ఇక్కడి ఆనవాయితీ. ఈ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మను సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లెలిగా భావించి ఆరాధిస్తారు. విచిత్ర వేషధారణలో అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ముందుగా బైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. మే 16న బండ వేషం, మే 17న తోటి వేషం, 18న దొర వేషం, 19న మాతంగి వేషం, 20న సున్నపు కుండలు, 21న గంగమ్మకు చప్పర కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం 22న విశ్వరూప దర్శనం తర్వాత చెంపనరికే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. గంగమ్మ జాతర సమయంలో మగాళ్లు చీర ధరించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. 100 ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. గంగమ్మ తల్లికి టీటీడీ నుంచి సారె అందుతుంది. ఈ ఏడాది కూడా భక్తులు జాతరను చూసేందుకు భారీగా వస్తారని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతరకు తగిన ఏర్పాట్లు చేశారు.